ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షతన ఈరోజు ఎస్వి మెడికల్ కాలేజ్ నందు పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ధర్నా చేయడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్లు సిపిఎస్ పాత పెన్షన్ పథకం అమలు చేయాలి, జూలై 2019 నుండి పెండింగ్ లో ఉన్న పిఆర్సి ద్రవ్య ప్రయోజన బకాయిలను వెంటనే చెల్లించాలి, ఫార్మసీ వారికి ఆరోగ్యశ్రీ స్టాఫ్ ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు కేటగిరీ 1 నుంచి 28,000, కేటగిరీ 2 24,000, కేటగిరీ 3 నుంచి 20,000 రూపాయలను వెంటనే అందించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లో జిల్లా ఆసుపత్రిలో రేడియో వీడియోగ్రాఫర్ పోస్టులు మంజూరు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో ఎస్వి మెడికల్ కాలేజ్ వద్ద ధర్నా చేస్తూ ప్రజా సమస్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ గిరిబాబు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి సుబ్రహ్మణ్యం, ఎస్వీఎంసీ బ్రాంచ్ సెక్రటరీ కె బాలసుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సివి కిరణ్, ఎస్వీఎంసీ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్, ఎస్వీఎంసీ సభ్యులు కురకాల్వ మురళి, ఎస్వీఎంసీ బ్రాంచ్ యూనియన్ లీడర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గిరిబాబు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వానికి గత 3 సంవత్సరాలుగా వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయమని అనేక వినతులు ఇవ్వడం జరిగింది. నేటికే అవి పరిష్కార రూపం దాల్చలేదు. అందుకని ప్రధానంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పని, 12వ పిఆర్సీ వేతనాల్లో ఇంటీరియం రిలీఫ్ 36% ఇవ్వాలని చెప్పని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ బకాయిలు వేతనాలు చెల్లించాలి. సరెండర్ లీవ్ 3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ వేతనం చెల్లించలేదు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది, పదోన్నతులు కల్పించాలి. పదోన్నతులు లేని క్యాడర్లకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1, ఫార్మసీ సూపర్వైజర్ లాగా ల్యాబ్ సూపర్వైజరు, చీఫ్ రేడియోగ్రాఫర్ పోస్టును పదోన్నతులు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఎన్ఆర్హెచ్ఎం సిబ్బందికి 60 జీవో ఇచ్చి వేతనాలు పెంచి మళ్ళీ 64 జీవో ద్వారా వేతనాలు తగ్గించేయడం జరిగింది. దాన్ని యథాతథంగా 60 జీవో అమలు చేయాలని చెప్పని, శానిటైజేషన్ వర్కర్లు కూడా 16,000 రూపాయల వేతనాలు చెల్లించాలని, ఆప్కాస్లో పనిచేసే ఉద్యోగులు 13 మందిని ఎస్వి మెడికల్లో తొలగించడం జరిగింది. వాళ్ళని యథావిధిగా ఉద్యోగాల్లో కొనసాగించాలి. అదేవిధంగా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా లీవులు విషయాల్లో కూడా వేరే డిపార్ట్మెంట్కి వైద్య ఉద్యోగులకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పని, ఈ నెల ఆఖరి లోపల పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.